నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దక్షిణాసియా దేశాల్లో చైనా, సింగపూర్, థాయిలాండ్ తర్వాత భారత్లో కోవిడ్ వ్యాప్తంగా పెరుగుతుంది. ప్రస్తుతం దేశాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటి 4,026కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5 మృతి చెందారు. మహారాష్ట్ర 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్క మరణం నమోదైంది. యాక్టివ్ కేసుల సగానికి పైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దక్షిణాసియాలో దేశాలు చైనా, సింగపూర్, థాయిలాండ్ తర్వాత భారత్లో కోవిడ్ వ్యాప్తి పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,000 దాటి 4,026కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5 మృతి చెందారు. మహారాష్ట్రలో 2, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఒక్కో మరణం నమోదయ్యింది. యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలోనే ఉన్నాయి. కేరళ అత్యధికంగా 1,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 5 చనిపోయారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. కేరళలో తీవ్రమైన న్యూమోనియాతో బాధపడుతూ 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మహారాష్ట్రలో 73 ఏళ్ల మహిళలు మృతి చెందారు. తమిళనాడులో టైప్ 2 డయాబెటీస్ మెల్లిటస్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో తీవ్రమైన కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళ మృతి చెందింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో 28, తెలంగాణలో 4 యాక్టివ్ కేసులున్నాయి. ఒడిశాలో 15 యాక్టివ్ కేసులు, కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2020, 21, 22 తర్వాత కోవిడ్ కేసుల్లో పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. వైరస్ వేరియంట్లలో వస్తున్న మార్పులు ప్రస్తుతం కేసుల పెరుగుదలకు కారణం గుర్తిస్తున్నారు. వైద్య అధికారులు కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ NB181 భారతదేశం అంతటా కేసుల పెరుగుదలకు కారణం. ఇది అంటువ్యాధి పరివర్తన చెందే వ్యాప్తి చెందే లక్షణం కలిగింది. అందుకే ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కోవిడ్ లక్షణాలు: జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శరీర నొప్పులు, అలసట, ముక్కు కారటం వంటివి తాజాగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ లక్షణాలుగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR వెల్లడించింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసులు, బూస్టర్ డోస్ తీసుకున్న వారికి సైతం మారుతున్న వేరియంట్ల రీత్యా కోవిడ్ సోకే అవకాశం ఉంది. సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం, కోవిడ్ దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలో కేసుల పెరుగుదల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఆసుపత్రులకు, ప్రజలకు సూచనలు జారీ చేశాయి. పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు పరిశుద్ధించడం వంటి ముందు జాగ్రత్తల చర్యలతో ఆసుపత్రులు హై అలర్ట్లో ఉన్నాయి. అనేక ఆసుపత్రుల్లో ప్రత్యేకమైన కోవిడ్ వార్డులను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్ కేసులు పెరుగుదలతో భయపడవద్దని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు తెలియజేసింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఇంకా ముగియలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కోవిడ్ శాంపిల్ సేకరణ కేంద్రాలు, శాంపిల్స్ రవాణాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 27, 2023న డివిజన్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం చర్య తీసుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ డాక్టర్ రోహిత్ జైన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్ శాంపిల్స్ సేకరణ విధానాలు, సేకరణ కేంద్రాల పనితీరు, నమూనాల రవాణాకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదని జైన్ పేర్కొన్నారు. దీంతో కోవిడ్ పరీక్షల విధానంపై 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ CGSC మోనికా అరోరాను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 18న కొనసాగుతుంది. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు: జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్. ప్రతి నెల 2, 4వ బుధవారాలలో
చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.